పరిసయ్యుల యొక్క గుణ లక్షణాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. ఈ 40 రోజుల ఉపవాస కూడికలలో ఒక్కొక్క రోజు మరి పరిసయ్యుల యొక్క గుణ లక్షణాలు ధ్యానించుకుంటూ వెళ్తున్నాం. ఈరోజు పరిసయ్యుల యొక్క గుణ లక్షణము అని చూస్తే మత్తయి సువార్త 15వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం చదువుకుంటా వద్దాం. తల్లిదండ్రులను గణపరచమనియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణం పొందవలనని దేవుడు చెప్పున్నాడు కదా, సెలవిచ్చాడు కదా అని అంటున్నాడు. మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూసి నా వలన నీకు ఏమి ప్రయోజనం అగునో అది దేవదార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనను తల్లినైనను గణపరచ అక్కర్లేదని చెప్పుచున్నారు. చాలు గమనించాలి. ఈ పరిసయ్యుల యొక్క మరొక గుణలక్షణం ఏంటంటే, ఈ పరిసయ్యులు ఏంటంటే పరిచర్య చేసేవాళ్ళు, సేవ చేసేవాళ్ళు. వీళ్ళు ఏమంటున్నారంటే తల్లిదండ్రుల్ని మరి చూడాల్సిన అవసరం లేదు, గణపరచాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఏదైనా మేలు చేసి ఏదైనా కానుకిచ్చి వాళ్ళని వదిలిపెడితే చాలు. తమిళ్లో ఆ మాట ఎట్టుంటుందంటే, నేను చదువుతా చూడండి, ఇక్కడ చదువుతాను. உன் தகப்பனையும் உன் தாயும் கணப்பனவாயாக என்று தகப்பனையாவது தாயாவது நிந்திக்கிறவன் கொல்லப்பட வேண்டும் என்று தேவன் கற்பித்திருக்கிறாரே, நீங்களோ எவனாகிலும் தகப்பனையாவது தாயையாவது நோக்கி உனக்கு நான் செய்யத்தக்க உதவி எது உண்டோ அதை காணிக்கையாய் கொடுக்கிறேன் என்று சொல்லி, అంటే నీకేమన్నా సహాయం కావాలంటే ఏ సహాయం చెప్పో ఆ సహాయం చేసి పెడతాను, నీ కానుకగా డబ్బులు ఇస్తాను అని అంటున్నాడు. అప్పుడు గమనించాలి, ఇక్కడ ప్రియమైన సహోదరి సహోదరా, వీళ్ళు ఎటువంటి వారంటే తల్లిదండ్రులు చూడాల్సిన అవసరం లే. సేవ బిజీలో ఉన్నాం కాబట్టి సేవలో ఉన్నప్పుడు తల్లిదండ్రులను కుటుంబాన్నో మీకు గమనించాల్సిన అవసరం లే, వాళ్ళకి చేయాల్సిన న్యాయం చేయాల్సిన అవసరం లే అనేవారు ఈ ఒక పరిచయం. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరుడా గమనించాలి, ఈరోజు అనేకులు క్రైస్తవులు కూడా సేవ చేసే వాళ్ళు కూడా ఈరోజు విశ్వాసులు దేవుళ్ళు వాడబడే వాళ్ళు మరి ఆ పరిచర్యకి నూతనంగా పరిచర్య చేయాలని ఆసక్తి ఉండేవారు కూడా ఈరోజు ఎలా అంటే తల్లిదండ్రులకు చేయాల్సిన న్యాయాలు చేసేది లేదు, వీళ్ళేమో ఊరికి ఉపదేశాలు చేస్తారు. తల్లిదండ్రులకి ఏం చేయాలో అది చేసేది ఉండదు, కానీ వీళ్ళేమో మరి బోధిస్తారు, సేవ చేస్తారు, అందరికీ నీతి చెప్తారు. ఈరోజు ఈ పరిచర్యలు కూడా అలాంటి వారు, నీతి చెప్పేవాళ్ళు, వీళ్ళు బోధించేవాళ్ళు. కానీ తల్లిదండ్రులు చూడాల్సిన అక్కర్లేదు, వాళ్ళకి ఏదైనా సహాయం చేసి కానుకిచ్చేసి వాళ్ళంతటితో తెగదించుకుంటే చాలు. ఇది ఎవరి లక్షణాలు అంటే, ఇది ఎవరి గుణ లక్షణాలు అంటే పరిసయ్యుల ఒక గుణ లక్షణాలు. ఈరోజు అనేక విశ్వాసులు కూడా ఇలా బాగా మందిరానికి వస్తారు, బాగా ఆరాధిస్తారు, బాగా మరి సంఘ కూడికలలో సంఘ సేవలో కలుసుకుంటారు. కానీ వాళ్ళ కుటుంబాల్లో చూస్తే తల్లిదండ్రులని గమనించేవారుగా, తల్లిదండ్రులు చూసేవారుగా వాళ్ళు ఉంటున్నారా, లేకపోతే కుటుంబాన్ని గమనించేవారుగా, కుటుంబానికి చేయాల్సిన న్యాయాన్ని చేసేవారుగా ఉంటున్నారంటే లేదు. బిజీ సేవ అని అంటారు. సేవ చెయ్యాలి. మన భావం, మన మనస్తత్వం సేవ విషయంలో ఎట్టుండాలంటే, దేవుడు కుటుంబాన్ని మనకిచ్చాడు. కుటుంబాన్ని ఒక తల్లి, తండ్రి, భార్య, బిడ్డలు అంతా ఎవరికి కలుగు చేసిందంటే దేవుడు ఇచ్చిన కుటుంబాన్ని మనము నడిపించుకోవాలి. దేవుడి సేవను కూడా మనం నడిపించాలి. దేవుడిచ్చిన కుటుంబాన్ని మనము చూడాలి, దేవుడిచ్చిన సేవను కూడా మనం చెయ్యాలి.
కొందరు దేవుని సేవలో పోతున్నారంటే సేవే వెళ్తారు, కుటుంబాన్ని మరిచిపోతారు. కుటుంబానికి చేయాల్సిన న్యాయం, కుటుంబానికి చేయాల్సిన మరి వాళ్ళ బాధ్యతలు అవి వదిలిపెట్టేస్తారు. అయితే బాగా గమనించాలి, వీళ్ళు ఎటువంటి వారంటే ఉపదేశించేవారే, అందరికి నీతి చెప్పేవారు, కానీ తల్లిదండ్రులు చూసేవారు కాదు. అంతటితో తల్లిదండ్రులకి ఏదైనా ఇచ్చి వదిలించుకుందాం. ఈరోజు అనేక క్రైస్తవులు సేవ చేసే వాళ్ళే, మంచిగా విశ్వాసగా ఉన్న వాళ్ళే, పరిచర్లు వాడబడేవారే తల్లిదండ్రులు చూస్తున్నారంటే తల్లిదండ్రులు చూసేది లేదు. ఈరోజు తల్లిదండ్రులు మరి బాధపడుతున్నారు, తల్లిదండ్రులు వేదన పడుతున్నారు. మా తల్లిదండ్రులు వాళ్ళ గురించి సాక్ష్యం చెప్పాలంటే మంచి సాక్ష్యం ఇచ్చేది లేదు, మంచి సాక్ష్యం కుటుంబంలో లేదు, ఇంట్లో మంచి సాక్ష్యం లేదు. కానీ వీధిలో మాత్రము ఎలా ఉంటుంది తెలుసా, మంచిగా బోధించేవారుగా ఉంటారు. ఇంట్లో ఏమో కుటుంబంలో ఏమో సాక్ష్యం లేదు, కుటుంబానికి చేయాల్సిన న్యాయం చేసేది లేదు, పిల్లలకు చేయాల్సిన న్యాయం చేసేది లేదు, భార్యకి చేయాల్సిన న్యాయం చేసేది లేదు. కానీ సేవ అనే విషయంలో మాత్రము ముందు అడిగేస్తారు, సేవ చేస్తారు. మంచిదే, చేయకూడదని ఏమి లే, చెయ్యాలా. సేవ చేయకపోతే, మనం చేయకపోతే ఎవరు చేస్తారు? దేవుని సేవ మనం చెయ్యాలి. అదే రీతికినే కుటుంబాన్ని కూడా మనం చూసుకోవాలి, కుటుంబానికి చేయాల్సిన న్యాయాలు కూడా చెయ్యాలి. మన మనస్తత్వం ఎట్టుండాలి తెలుసా? సేవలో, కుటుంబంలో, దేవుళ్ళు, ఈ మూట్లో గమనించాలి. ఇట్ల దగ్గరికి ఇది దేవుడు, ఈ వైపు కుటుంబం, ఈ వైపు పరిచర్య, దేవుని సేవ. ఇప్పుడు మన పైన దేవుడికి ప్రధానత ముందు ఎవరికి? దేవుడికి. దేవుడు తర్వాత కుటుంబము, రెండోది సేవ. ఈ రెండు ఒకే ఈక్వల్గా ఉంటాయి. సేవ కానీ కుటుంబం కానీ సరి సమంగా ఉంది. దీంట్లో మరి సేవ ఎక్కువ లేకపోతే కుటుంబం తక్కువ, లేకపోతే కుటుంబం ఎక్కువ లేకపోతే సేవ తక్కువ కాదు. దేవుడు ఈ రెండిటి మీద దేవుడు ప్రధానత. దేవుడికి ముందు దేవుడు, కుటుంబం కంటే దేవుడు, సేవ కంటే దేవుడు. అయితే దేవుడు తర్వాత కుటుంబము, రెండోది సేవ. ఈ రెండు వచ్చి సరి సమానంగా ఉండాలి. ఈ రెండు సరి సమానంగా ఉండాలి. కుటుంబము ఎక్కువ, కుటుంబం చూసుకుంటా దేవుని సేవని మర్చిపోకూడదు, వదిలిపెట్టకూడదు. అదే రీతిగా సేవను చేస్తా, ఎక్కువ సేవ చేస్తా, కుటుంబాన్ని కూడా వదిలిపెట్టకూడదు, మర్చిపోకూడదు. ఏమంటే దేవుడు కుటుంబాన్ని ఇచ్చాడు, మన చేతికి సేవ ఇచ్చాడు. అప్పుడు ఈ రెండు సమానంగా ఉండాలి. ఈరోజు అనేక క్రైస్తవులు ఎలా చేస్తున్నారంటే ఇది రెండు సమానంగా ఉండేది లేదు. ఒకటి కుటుంబాన్ని చూసుకుంటున్నారంటే కుటుంబాన్నే చూసుకుంటారు. పిల్లల కోసము, భార్య కోసం, మనముల కోసం, మనమరాల కోసము, మరి వాళ్ళ కోసమే బ్రతుకుతుంటారు. వాళ్ళే దేవుని పరిచర్య, ఇచ్చిన పరిచర్యను మర్చిపోతారు, వదిలిపెడుతుంటారు. దాన్ని చేయిస్తానికో రావటానికో ముందుకు రారు. కుటుంబం అంటుంటారు. మరి పిల్లల్ని తీసుకుపోవాలంటారు, పిల్లలు తీసుకురావాలంటారు, మరి మనమలు తీసుకురావాలంటే మనమలు తీసుకుపోవాలంటారు, మరి భార్య అంటారు, అన్నీ అంటారు. మరి దేవుడు పరిచర్య వాళ్ళకి అప్పగించుంటాడు. అయితే ఎక్కువ వాళ్ళ దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారంటే కుటుంబానికి ఇస్తారు. ఇది కొందరు. ఇంకొందరు ఉన్నారు, వీళ్ళు ఎటువంటి వారంటే మరి ఎక్కువ సేవ, 24 గంటల సేపు సేవ, 2 రోజులు 3 రోజులు 4 రోజులు 5 రోజులు పోతారు, సేవ చేస్తారు, బాగా మంచిదే. కానీ కుటుంబానికి చేయాల్సిన బాధ్యతలు, పిల్లలకు చేయాల్సిన బాధ్యతలు, కుటుంబానికి ఏం కావాలో, ఏం సంధించాలో అవన్నీ వదిలిపెట్టేస్తారు. అవన్నీ వదిలిపెట్టేస్తారు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, వాక్యం సెలవిస్తుంది, గమనించాలి. 1 తిమోతి 3:5 ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగ పాలించును? అప్పుడు కుటుంబాన్ని మనము ఏలాల్సింది, కుటుంబానికి చేయాల్సిన బాధ్యతలు అన్నీ చేయాలి. అదే రీతిగా సేవను కూడా చేయాలి. అప్పుడు రెండు సమానంగా ఉండాలి. కుటుంబాన్ని లేకపోతే సేవను
ఈ రెండింటిని మనము మరి ఒకటి ఎక్కువైనా ఒకటి తక్కువైనా అప్పుడు ఏమవుద్దంటే ఫెయిలియర్స్ వస్తాయి. ఒకటి కుటుంబంలో ఫెయిలియర్ అవుతాం, లేకపోతే సేవలో ఫెయిలియర్ అవుతాం. దేవుడు రెండే అప్పగించాడు మన చేతికి, అప్పుడు రెండే చెయ్యాలి. ఒక సహోదరుడు, ఒక సేవకుడు ఒక ప్రాంతంలో, ఇంకా చాలు నాన్న పో నాన్న, ఒక సహోదరుడు ఒక ప్రాంతంలో పరిచర్య చేస్తున్నాడు. మంచి సేవకుడు, అందరూ మంచి సాక్ష్యం ఇచ్చే సేవకుడు. బాగా పరిచర్య చేశాడు. పరిచర్య చేసిన తర్వాత మరణించిన తర్వాత వాళ్ళ కుటుంబస్తులు ఏం చేశారంటే ఒక కూడికి పెట్టుకున్నారు. ఆదరణ కూడికి ఆ కుటుంబస్తులు పెట్టి అందరు బంధువులను పిలిచారు, మరి అందరూ సేవకులను పిలిచారు. అందరూ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆ సేవకుడు గురించి మంచి సాక్ష్యం ఇస్తున్నారు. మంచి సాక్ష్యం, మంచిగా సేవ చేశాడు, బాగా సేవ చేశాడు. అసలు ఆయన సేవ చేసిన దినాలలో అనేక ఆత్మలు రక్షించబడాడు. అనేక స్థలాల్లో సంఘాలు కట్టాడు. బాగా మంచి, ఎప్పుడు బిజీ, సేవ అంటాడు ఆయన అని అందరూ మంచి సాక్ష్యం ఒక్కొక్కరు చెప్పుకుంటూ వచ్చారు. చివరికి అవతల వాళ్ళ కుటుంబస్తులు సాక్ష్యం చెప్తున్నారు. ఈ కుటుంబస్తులు సాక్ష్యం చెప్పేటప్పుడు కొడుకు లెగిసి సాక్ష్యం చెప్తున్నారు. ఏమన్నాడంటే, మరి ఇక్కడ ఉన్న వారందరూ మా నాన్న గురించి సాక్ష్యం చెప్పారు, మంచిగా సేవ చేశాడు అని చెప్పారు. నిజమే, వాస్తవం. మంచిగా మన ఆయన ఉన్నంత కాలం మంచిగా సేవ చేశాడు, కానీ మా కుటుంబాన్ని మంచిగా చూసుకోలేకపోయాడు. మాకు చేయాల్సిన న్యాయాలు చేయలేదు, మాకు చేయాల్సిన బాధ్యతలు నెరవేర్చలేదు. మేము ఎలా ఉన్నాము, ఎలా తిన్నామని కూడా మమ్మల్ని పట్టించుకున్న నాదులు లేరు. ఎప్పుడు సేవ అంటాడు, 10 రోజులు పోతాడు, అసలు ఇంటికి కూడా రాడు. ఆ 10 రోజులు మరి మేము కూటికి నీళ్ళకి ఎంతో బాధపడాం, కష్టపడాం. మా అమ్మ ఇళ్ళ పని చేసుకుంటూ, ఆ ఇళ్ళల్లో పాసి పని చేస్తూ బ్రతికి మమ్మల్ని పోషించింది. మా నాన్న మంచి సేవకుడుగా ఉన్నాడు, కానీ మంచి భర్తగానో మంచి తండ్రిగానో లేడు అన్నాడు. చూడండి, అప్పుడు ఆయన సాక్ష్యం ఏడబోయింది, కుటుంబంలో పోయేసింది. కుటుంబానికి చేయాల్సింది చెయ్యాలి, దేవునికి సేవకు చేయాల్సింది చెయ్యాలి. రెండు సమానంగా ఉండాలి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉండకూడదు. మన సమానంగా ఉండాలి. ఒక్కొక్కరు దేవుని పరిచర్యను పిలువబడిన వారి, దేవుడు పరిచర్య ఉన్న తాళంత కలిగిన వారు, పరిచర్య చేయటానికి మంచి తాళంత కలిగిన వారు, పరిచర్య ఆసక్తి ఉండేవారు. కొందరు ఏం చేస్తారంటే కుటుంబంలో పడిపోయి పరిచర్యని నిర్లక్ష్యం చేసేవారు కొందరు ఉన్నారు. వీళ్ళు ఎవరంటే, దేవుడు అప్పగించిన సేవ ఉంది, కుటుంబం ఉంది, కానీ ఈ రెండో రకమైన మనుషులు, ఈ క్రైస్తువులు ఎటువంటి వారంటే కుటుంబానికి ఎప్పుడు ప్రాధాన్యత ఇస్తారు. వాళ్ళ పిల్లలను చదివేసేది, వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేది అన్నీ బాగున్నాయి, అవి చెయ్యాలి, సేవ కూడా చెయ్యాలి. కానీ సేవ కంటే మరి అన్నిటికంటే కుటుంబముకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ, కుటుంబం కోసం పిల్లలకు పెళ్ళి అయిన తర్వాత కూడా పిల్లలు కన్నారు కదా, ఆ పిల్లలను కూడా చూసుకునే రీతిగా ఈరోజు ఎందరో పరిచర్యను వదిలిపెట్టేసి మనవరాలను ఎత్తుకొని తిరుగుతున్నారు కొందరు. వాళ్ళు మంచి సేవ చేస్తున్న వాళ్ళు, మంచి వాక్యం చెప్పేవారు, మంచిగా దేవుణ్ణి అనేకుల్ని దేవుడికి నడిపించేవారు. కారణం ఏంది అని అంటే, వీళ్ళు మనసంతా ఏంటంటే, వీళ్ళ ఆలోచన అంతా ఏంటంటే కుటుంబము, సేవ రెండోది. సమయం ఉంటే సేవకు పోవచ్చు, సమయం ఉంటే సేవ చేయొచ్చు, సమయం ఉంటే మరి దేవుని పరిచర్యకి వెళ్తాం. ఇలా వీళ్ళు ఎటువంటి వారంటే కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చేవారు, కుటుంబీయులకు ప్రాముఖ్యత, దేవుడు ఇచ్చిన సేవను మర్చిపోతారు,
దేవుని పరిచర్య మరిచిపోతారు. నాకు ఇచ్చిన పరిచర్య కూడా నా బాధ్యతే. కుటుంబం ఎలా నాకు బాధ్యతో, సేవ కూడా నాకు ఆ బాధ్యత ఉంది. సేవను కూడా నేను చూడాలి. సేవను నేను చూడకపోతే ఎవరు చూస్తారు? నా తండ్రికి నేను సేవకు చేయకపోతే ఎవరు చేస్తారు అనేది మర్చిపోయి కుటుంబం కోసం, పిల్లలు, కుటుంబము, భార్య, భర్త అని చెప్పి కుటుంబమే గమనిస్తుంటారు. ఎప్పుడు కుటుంబమే, 24 hours కుటుంబం కోసం సేవైనా వదిలిపెట్టేస్తారు. కుటుంబం కోసం మందిరం పోవటం కూడా ఆగిపోతారు. కుటుంబం కోసం ఏదున్నా కానీ దేవుని పరిచర్యని వదిలిపెట్టేస్తారు కుటుంబం కోసం. వీళ్ళు ఒక రకమైన వ్యక్తులు. ప్రియమైన సహోదరి సహోదరుడా, మనము బ్యాలెన్స్గా ఉండాలి. ఎట్టుండాలి? బ్యాలెన్స్గా ఉండాలి. మనము పరిచర్య, కుటుంబం రెండు చూసుకుంటూ మనం పరిచర్య చేయాలి. అది కాకుండా ఈ పరిచర్యలు ఎట్టుంటారంటే ఇలాంటి మనస్తత్వం. మరి కుటుంబాన్ని వదిలిపెడతారు, అందరికి నీతిని చెప్తారు, సేవ బిజీ. అలా మనం ఉండకూడదు. అదే ఇక్కడ ఆయన అంటున్నాడు. అప్పుడు మన కుటుంబము గమనించాలి, సేవని గమనించాలి. రెండు మనకి ఒక సమానము వ్యక్తితో మనము రెండు స్టేబుల్గా ఉండాలి. అది అలాగుండి పరిచర్య చేస్తే అది ఆశీర్వాదం. మన కుటుంబాన్ని కట్టుకోకుండా మనం పరిచర్య చేసి ఆమె రోజు చెప్పు. భార్యను మార్చుకోలే, ఇంతవరకు దేవుడి కాడ భార్యని నడుపుకోలేకపోతున్నాం, భర్తను నడుపుకోలేకపోతున్నాం, పిల్లలను నడుపుకోలేకపోతున్నాం. అప్పుడు మనము ఆ పరిచర్యకి అర్థం ఏమైనా ఉందా? లేదా పరిచర్య మరి కుటుంబమే అని చూసుకుంటున్నావు, భార్య, భర్త, పిల్లలని ఆ గ్రౌండే నీకు కావాలనుకుంటున్నావు. దేవుని పరిచర్య అది ఎవరు చేస్తారు? దాని ఎవరు బాధ్యత? అది చూడాలి, ఇది చూడాలి. రెండు ఈ మనస్తత్వం ఎవరికి ఉన్నదంటే పరిచర్యలకు ఉన్నది. ఇది పరిచర్య మనసు అంటే. అలా మనం ఉండకూడదు.